జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి నమః. గురుగారు, శ్రీరంగంలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం ఎందుకు చేయరు? శ్రీరంగం విష్ణుం ప్రపద్యే. లోకంలో అత్యద్భుతమైనటువంటి దేవాలయాల్లో శ్రీరంగ దేవాలయం ఒకటి. అసలు ఆ పేరులోనే చాలా గంభీరత్వం ఉంటుంది. 7 ప్రాకారాలు దాటి ఎంత అద్భుతంగా అందులో ఒక సందర్శనంగా మనం అడుగు పెడుతుంటే ఒక దేవాలయం కనిపించదు అసలు. సాధారణంగా స్వామివారి యొక్క నగరులోకి మనం వెళుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి, ఎందుకంటే ప్రపంచం మొత్తం మీదే వాటికన్ సిటీ నగరం అంటుంటారు చూడండి, అటువంటి గొప్ప నగరం. అలా అద్భుతమైనటువంటి శ్రీరంగంలో స్వామివారి యొక్క మూల విగ్రహానికి అభిషేకం చెయ్యరు. సాధారణంగా ఏ దేవతా విగ్రహానికైనా అభిషేకం చేస్తుంటారు, కానీ శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి వారు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు చేయరు అని అంటే, అది స్వయంగా సుధ అంటే సున్నము ఇలాంటి వాటితోటి నిర్మితమైనటువంటిది కనుక వాటికి అభిషేకం అనేటువంటిది చెయ్యరు. కానీ అభిషేకానికి బదులుగా అభిషేకం వంటి ప్రత్యేకమైనటువంటి పదార్థాలు, ఆనివారము అని అంటారు చూడండి. ఆనివారం అంటే తమిళనాట ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా ఆ ఆనివారం అలాంటి సందర్భాల్లో ఈ తైలముతోటి ప్రత్యేకంగా విగ్రహానికి పూస్తారు. ఆ సందర్భంలో పూస్తే అది తలతలలాడుతూ భక్తులందరికీ కూడా ప్రకాశమానంగా ఉంటుంది. అయితే స్వామివారి యొక్క ఆ శ్రీరంగనాథుడి యొక్క విగ్రహానికి దగ్గరలోనే అలాంటిదే ఇంకొక విగ్రహాన్ని కూడా పూజారులు సిద్ధం చేశారు. ఎందుకంటే దానికి మాత్రం ప్రతిరోజు చక్కగా అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. స్వామివారి గర్భగుడిలోనే అది కూడా ఉంటుంది. ఈ శ్రీరంగనాథుణ్ణే రాజమన్నార్ అని కూడా చక్కగా అక్కడ పిలుస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక చక్కటి రంగభూమి. రంగభూమి అని అంటే రంగస్థలం. ఈ రంగస్థలంలో మన అందరినీ నడిపించేటువంటి, ఆడించేటువంటి దర్శకుడు మహాదేవుడు, ఆ విష్ణుమూర్తి. అందువల్ల ఈ ప్రపంచం అనేటువంటి రంగస్థలంలో మిమ్మల్ని అందరినీ ఆడించేటువంటి వాడిని నేనే సుమ అని చెప్పటానికి అద్భుతమైనటువంటి పేరు శ్రీరంగం. శ్రీ అంటే శోభాకరమైనటువంటి రంగం, శ్రీరంగం. కాబట్టి జన్మలో ఒక్కసారైనా సరే వైష్ణవ, ఆ 108 తిరుదేశాలు వైష్ణవ దేశాలు అంటారు, అందులో చాలా ప్రముఖమైనటువంటిది శ్రీరంగం. ఆ శ్రీరంగ సందర్శనం చేసి అందున శ్రీరంగనాథుణ్ణి శరణం ప్రపద్యే అని మనసారా స్మరించుకుంటూ వారి దర్శనం చేసి అందరూ సుఖులవుదురుగాక. గురుగారు, అలానే పళని క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా 9 రకాల విష పదార్థాలతో తయారు చేశారని అంటారు. విగ్రహాన్ని విష పదార్థాలతో ఎలా తయారు చేస్తారు? ఎందుకు అట్లా? పళని అనే పదమే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 పడైవిడు అంటారు. 6 పడైవిడు అంటే 6 ప్రధానమైనటువంటి క్షేత్రాలు తమిళనాట. 6 పడైవిడు క్షేత్రాల్లో ఒక క్షేత్రం పళని క్షేత్రం. పడైవిడు అంటే స్వామివారి యొక్క విడిది చేసినటువంటి ప్రదేశాలు. సూరపద్ముడు అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతుల యొక్క పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రదేశాల్లో విడిది చేశారట. ఆ 6 ప్రదేశాల్లో ఒక ప్రదేశం కింద ఇదిగో ఈ పళని క్షేత్రాన్ని చెప్తారు. అలా కాదండి అని ఇంకొకరు సంప్రదాయవాదులు వేరే రకంగా కూడా చెప్తారు. అది కూడా మనం ఇక్కడ చెప్పుకుందాం. ఏంటంటే అది పళం నీ, అందుకని పళని అనేది ఏర్పడింది అన్నారు. పళం నీ అంటే నువ్వే జ్ఞాన ఫలానివి అని అర్థం. పళం నీ, ఫలం అంటే చూడండి మనకు వినపడుతుంది కదా ఫలం అని. ఫలం అంటే సంస్కృతంలో పండు అని. కాబట్టి దాన్ని పళం నీ, ఆ పళం నీయే పళని కింద మారింది అని. ఒకసారి మామూలుగా మనం వినాయక చవితప్పుడు ఒక కథ మనందరికీ లోకంలో సుప్రసిద్ధం. గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు వినాయకుడు
తల్లిదండ్రుల చుట్టూతా ప్రదక్షిణం చేశాడు అని చెప్పి, సుబ్రహ్మణ్య స్వామి ఏమో తన వాహనమైనటువంటి నెమలి ఎక్కి మొత్తం అన్ని లోకాలు తిరిగి వచ్చాడు అని చెప్పి మనకు వినాయక చవితి అప్పుడు అందరం చదువుకుంటుంటాం. కాకపోతే దీన్నే కొంచెం భిన్నంగా అక్కడ కథ చెప్తారు. పళంని అని అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు అలిగాడట. అలిగి ఇదిగో ఈ పళని క్షేత్రానికి వచ్చారట. ఆ సందర్భంలో మా అన్నయ్యకి గణాధిపత్యం ఇస్తారా, నాకు ఇవ్వరా అని అంటే, అప్పుడు శివపార్వతులిద్దరూ కూడా నాయన అంత కోపగించుకుంటావేమిట్రా, అతన్ని తమ్ముడే కదా అని చెప్పి, నువ్వు పలంనీరా అన్నారట శివుడు. నువ్వు పలంని అంటే నువ్వు జ్ఞాన ఫలానివి, అంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానానికి ఒక ఆకృతినిచ్చేటువంటి పండువిరా నువ్వు అని పళని అన్నారట. ఇక్కడ ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి మీరు చెప్పినట్లుగానే నవ విషపూరిత పదార్థాలతోటి ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సిద్ధుడు, భోగర్ సిద్ధుడు అనేటువంటి వాడు 9 రకాల విషమూలికలతోటి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విగ్రహ రూపకల్పనకి ప్రధాన పాత్ర వహించాడు. అందువల్లే స్వామివారి యొక్క అభిషేకం చేసినటువంటి జలం చాలా పరమ పవిత్రంగా పళని క్షేత్రంలో స్వీకారం చేస్తారు. ఎందుకంటే దాని ద్వారా లోపల ఉన్నటువంటి మన శరీర అంతర్గతంగా ఉండేటువంటి అనేక రోగాలు అనుభవ సిద్ధంగా కూడా చెప్తారు, అవి తొలగిపోతాయి. ఎందుకంటే కొన్ని రకాల విషాలు తగు మోతాదులో కలిపితే వాటితో కలిపినటువంటి ఆ జలము ఆ రోగాలను నయం చేస్తుంది అని చెప్పి ఒక విశ్వాసం కూడా ఉంది. కాబట్టి నవ విష పదార్థాలతోటి తయారు చేసినటువంటి ఈ పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేక జలానికి చాలామంది ఎగబడుతూ ఉంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రఖ్యాతి ఉంది ఈ పళని క్షేత్రం. ఈ పళని క్షేత్రంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆ మెట్లు ఎక్కటానికి వీలు కాకపోతే రోప్వేలో కనుక మనం వెళ్తే స్వామివారిని ఒక సన్యాసి రూపంలో అక్కడ మనం సందర్శనం చేయవచ్చు సుబ్రహ్మణ్య స్వామి. ఎందుకంటే జ్ఞాన ఫలము పలంని కాబట్టి ఇక్కడ ఆయనకి పక్కన దేవసేన, వల్లి ఇలాంటి దేవేరులు ఉండరు. ఆయన ఒక సన్యాసి రూపంలో అక్కడ మనకి సందర్శనమిచ్చి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి స్వామిగా. ఎందుకంటే ఆయన పేరే సుబ్రహ్మణ్య కాబట్టి సుబ్రహ్మణ్యం అని తెలుగునాట కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞానం పొందుటకు మంచి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటకు ఆధారభూతుడైనటువంటి ఓ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నీకు నమస్కారము అని చెప్పడానికి ఆయన్ని సుబ్రహ్మణ్య అని చెప్పి తెలుగునాట కొలుస్తూ ఉంటారు. ఆ రకంగా ఒక సన్యాసి రూపంలో ఆ పళని స్వామి మనకు కనపడుతుంటారు. ఆ స్వామి అందరికీ కూడా జ్ఞానప్రాప్తి కలగజేయుగాక. గురుగారు, నీకు వేడి పండు కావాలా, చల్లని పండు కావాలా అని సుబ్రహ్మణ్య స్వామి ఒక భక్తురాలితో చలోక్తిగా అన్నారంట. దాని పూర్వాపరాలు ఏంటో తెలియజేస్తారా? స్వామివారులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అది మనకి వింతగా అనిపించవచ్చు, కానీ ఎవరైతే నిజమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి భక్తులు లేదా భక్తురాండ్రు ఉంటారో వాళ్ళతోటి స్వామి మాట్లాడుతుంటారు. మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాత్స్యంలో కూడా అటువంటి సంఘటనలు మనం చదువుకున్నాం. అన్నమయ్యతోటి మాట్లాడాడు వెంకటేశ్వర స్వామి, నీ యొక్క కీర్తనల చేతే నేను యవ్వనవంతుణ్ణి అవుతున్నానయ్యా అన్నాడు అన్నమయ్యతోటి. స్వామివారు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి. ఆ రకంగానే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ అలంగర్ కోయిలై అనే ఒక క్షేత్రం ఉంది తమిళనాట. అక్కడ అవ్వయ్యార్ అనేటువంటి ఒక భక్తురాలితోటి సుబ్రహ్మణ్య స్వామి పరాచికాలు ఆడాడట. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ సంఘటనని తలుచుకొని, స్వామి ఆవిడతోటి ఏ రకంగా మాట్లాడావో మాతో కూడా ఆ రకంగా మాట్లాడవయ్యా అని చెప్పి అలంగర్ కోయిల్లో అందరు స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని. ఏమిటయ్యా సుబ్రహ్మణ్య స్వామి ఆవిడతో మాట్లాడినటువంటి పరాచికాలంటే, నీకు వేడి పండు కావాలా, చుట్టబడిన వేడి పండు కావాలా, చల్లని పండు కావాలా అని అడిగేట. ఆవిడ పాపం భక్తురాలు, ఏమిటి స్వామి ఇలా అడుగుతున్నాడు, నీకు వేడి పండు కావాలా చల్లని పండు కావాలా అంటున్నాడంటే అర్థం కాలేదండి అంది. అని చెప్పి కింద ఉన్నటువంటి ఆ పండుని తీసి స్వామివారికి ఇవ్వబోతూ మొట్టమొదటిది ఇలా ఊదిందట. అంటే పండు చుట్టూతా దుమ్ము ధూళి ఉంటాయి కదా, అందుకని ఊదిందట. వేడి పండు అంటున్నారు ఏమిటంటే, ఇదిగో నువ్వు ఇస్తే అదే వేడి పండు అన్నట్టు ఆయన. వేడి పండు, అవును మరి ఊదేవు కదా అన్నట్టు. ఎందుకంటే ఏదైనా ఒక వేడిగా ఉన్నదాన్ని కొంచెం చల్లబరచడానికి ఏం చేస్తుంటామంటే దాన్ని కొంచెం ఊదుతుంటాం కదా, ఆ రకంగానే ఇప్పుడు పండుని నువ్వు ఊదేవు కదా అందుకనే అది వేడి పండే అన్నారట. ఇట్లా
ఆ మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వామి తనకి నచ్చినటువంటి వారిని, తనకి విశేషమైనటువంటి సేవలు చేసేటువంటి వారితోటి ఆ మహానుభావుడు పరాచికాలు కూడా ఆడుతూ ఉంటాడట. అది రావాలంటే అది సమాధి స్థితిలో ఉండాలమ్మా. భక్తులు కానీ భక్తులంటారు కానీ స్వామితో మాట్లాడటము అని అంటే అది చాలా పురాకృత సుకృత ఫలము. ఆ ఫలం ఉంటేనే ఆ భక్తురాలు ఆ రకంగా స్వామివారితోటి మాట్లాడగలిగింది. అటువంటి ప్రాప్తి, అటువంటి జ్ఞానానుగ్రహ ప్రాప్తి మనకు కూడా లభించాలని చెప్పి స్వామివారిని కోరుకుందాం. గురుగారు, గాలి గోపురానికి విమాన గోపురానికి మధ్య తేడా ఏమిటి? మన సంప్రదాయం దీన్ని ఎలా విశ్లేషించింది? మామూలుగా 2 రకాల గోపురాలు ఉంటాయి. దేవాలయాల్లోకి మనం అడుగు పెట్టినప్పుడు గాలి గోపురాలు, విమాన గోపురం, అది ఆగమ శాస్త్రం అని చెప్పి దేవాలయాలకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అని అంటారు. ఆగమ శాస్త్రాల్లో 2 రకాల గోపురాలు చెప్పారు. మొట్టమొదట మనం అడుగు పెట్టడంతో కనిపించేటువంటి దాన్ని దేవాలయంలో దాన్ని గాలి గోపురము అని అంటారు. స్వామివారి యొక్క గర్భాలయానికి పైన ఉండేటువంటి దాన్ని విమాన గోపురము అని అంటారు. ఈ గాలి గోపురానికి ఇంకొక పేరు ఏంటంటే రాజగోపురము అని అంటారు. అంటే ఈ గోపురం ఏంటంటే లోపల ఉన్నటువంటి గర్భాలయానికి పైన ఉన్నటువంటి విమాన గోపురం ఎంత గొప్పదో ఈ బయట ఉన్నటువంటి రాజగోపురం కూడా అంత గొప్పది. అంటే కొన్ని దేవాలయాల్లోనే మనకి ఈ రకంగా కనపడుతూ ఉంటాయి 2 రకాలు. మామూలుగా అప్పుడప్పుడు అక్కడక్కడ నిర్మించేటువంటి దేవాలయాల్లో మనం ఈ 2 రకాల గోపురాలు చూడటం తటస్థించకపోవచ్చు. కానీ ప్రాచీన దేవాలయాల్లో మాత్రం ఈ 2 రకాల గోపురాలు తప్పనిసరిగా ఉంటాయి. అందులో తిరుమల లాంటి క్షేత్రాలకు వెళ్తే ఇంకా మనకి బాగా విశదంగా ఇది అర్థమవుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్వామిని ఆ గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర 1 నిమిషంలో సగభాగమో లేకపోతే అందులో ఇంకా సగభాగమో మనల్ని అక్కడ నిలబడినిస్తారు. పోండి అని చెప్పి పక్కకి లాగేస్తూ ఉంటారు. ఎందుకంటే మనలాంటి భక్తులు వేలాది మంది, లక్షలాది మంది ఉంటారు కాబట్టి అందులో వారి తప్పేమీ లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ అనుగ్రహించడానికి స్వామి విమాన గోపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. కాబట్టి ఆ అనుగ్రహం, ఎందుకంటే లోపల ఉన్న స్వామిని దర్శించుకోకపోయినా పర్వాలేదు కానీ ఆగమశాస్త్రం చెప్తోంది విమాన గోపురంలో ఉన్నటువంటి స్వామిని మాత్రం తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలట. ఎందుకంటే లోపల ఏదైతే స్వామివారు ఉన్నారో ఆ స్వామివారే పైన ఉన్నటువంటి విమాన గోపురంలో కూడా కొలువై ఉంటారు. కాబట్టి ఆ విమాన గోపురం దగ్గరే మనం 1 నిమిషం 2 నిమిషాలైనా నిలబడచ్చు, ఎవరు అభ్యంతర పెట్టరు, నమస్కారం పెట్టుకోవచ్చు. అంతటి పరమ పవిత్రమైన ప్రభావవంతమైనటువంటిది విమాన గోపురం. అదిగో ఆ సంప్రదాయమే మిగతా దేవాలయాల్లో కూడా ఉంటుంది. అందువల్ల దూరం నుంచి విమాన గోపురానికి, ఎందుకంటే దేవాలయానికి వెళ్ళేటువంటి సమయం గనక చిక్కనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రాజగోపురానికి కానివ్వండి, ఈ గాలి గోపురానికి కానివ్వండి, విమాన గోపురానికి కానివ్వండి దూరం నుంచి చూస్తూ నమస్కారం చేసినా అది లోపల ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికే చెందుతుంది. ఎందుకంటే ఆ గోపురము అనంటే ఒక కిరీటం లాంటిదమ్మా. దాని ఆకృతి కూడా మనం చూడొచ్చు. సుమారుగా అది ఒక కిరీటంలాగా స్వామివారి నెత్తి మీద పెట్టినట్లుగా మనకి ఆకృతి ఆ రకంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారి కిరీటం, ఇప్పుడు రాజుగారి కిరీటం రాజుగారి యొక్క రాజ్యాధికారానికి ఏ రకంగా గుర్తో, స్వామివారికి గుర్తు స్వామివారికి పైన ఉన్నటువంటి గోపురం. కాబట్టి ఆ గోపురం సందర్శనం చేసిన లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క సందర్శనం చేసినట్లుగానే పెద్దవాళ్ళు ఆగమశాస్త్రం చెప్తోంది. కాబట్టి గోపుర సందర్శనం. అయితే కొన్ని ప్రాంతాల్లో బయట ఉన్నటువంటి గాలి గోపురం ఎత్తు ఈ విమాన గోపురం కంటే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రాజగోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది, ఈ విమాన గోపురం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో ఉండేటువంటి ప్రాధాన్యతలను బట్టి ఈ 2 గోపురాల మధ్య అలాంటి విభిన్నతలు మనకు కనపడుతుంటాయి. మొత్తం మీద ఏ గోపురమైనా రోజు ఉదయం లేచిన తర్వాత ఒకసారి గుడికి వెళ్ళటం మంచిది. అంత అవకాశం సమయం లేనటువంటి వాళ్ళు కనీసం దూరం నుంచైనా ఆ గోపురాలని చూస్తూ నమస్కారం చేసుకుంటే గుళ్ళోకి వెళ్ళి వచ్చినంత పరమ పవిత్రమైన పుణ్యఫలం లభిస్తుంది. గురుగారు, మదురైలో ఉన్న నూపురు గంగ యొక్క ప్రత్యేకత ఏమిటి? సుందరరాజ పెరుమాళ్ళకి నూపురు గంగకు ఉన్న సంబంధం ఏమిటి?
మనం ఇందాక చెప్పుకున్నామే అలంగర్ కోవిలై అని. అలంగర్ కోవిలైలోనే సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటుగా సుందర్రాజన్ అనేటువంటి పేరుతోటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విష్ణుమూర్తి కూడా అక్కడ కొలువై ఉంటారు. విష్ణుమూర్తి ఒక భాగంలో విష్ణుమూర్తి ఉంటారు, ఒక పక్కేమో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఇక్కడ అలంగర్ కోయిలలో ఈ విష్ణుమూర్తి చాలా మహిమోపేతమైనటువంటి వాడు. ఈ స్వామివారికి సంబంధించి ఒక ప్రత్యేకత ఏంటంటే నూపుర గంగ. నూపుర గంగ అనేటువంటిది అక్కడ చాలా విశేషంగా ప్రవహిస్తూ ఉంటుంది అలంగర్ కోవిలలో. అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. స్వామివారికి ఆ నూపుర గంగతోటే అభిషేకాలు చేస్తూ ఉంటారు. చాలామంది పరిశోధన చేశారు, ఈ నూపుర గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చి స్వామివారి యొక్క నూపురాల దగ్గర ఎలా ప్రవహిస్తుంది, దీనికి మొదలు ఎక్కడుంది, అసలు ఈ నూపుర గంగ ఎక్కడి నుంచి ప్రారంభమైందని పరిశోధన చేశారు. కానీ అది తెలుసుకోవటం ఎవరి వల్ల కాలేదు. అలంగర్ కోవిలై సుందర్రాజన్ అంటారు. సుందర్రాజన్ అంటే చాలా అమోఘమైనటువంటి సౌందర్యంతో ఒప్పేటువంటి ఒక రాజకుమారుడు. రాజకుమారుడు అనేటువంటి పదంలోనే మారుడు అనేటువంటి పదం ఉంది. మారుడు అంటే మన్మధుడు అని అర్థం. మన్మధుడు అందగాళ్లలోకెల్లా చాలా అందగాడు. కానీ నీ బాబునరా నేను అని తెలుగులో ఒక మాట సరదాగా అంటుంటారు. అంటే నీ బాబునరా నేనంటే నీకంటే నువ్వే విషయంలో గొప్పవాడివి అనుకుంటున్నావో అంతకంటే కూడా గొప్పవాడిని నేను అని చెప్పటానికి నీ బాబునరా నేను అంటారు. నిజానికి కూడా మన్మధుడికి బాబు అంటే ఇక్కడ నా ఉద్దేశం తండ్రి. మన్మధుడికి తండ్రి విష్ణుమూర్తి. ఎందుకంటే రుక్మిణి శ్రీకృష్ణుల యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు మన్మధుడి యొక్క అవతారం. కాబట్టి రుక్మిణీ కృష్ణులు అని అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి, వాళ్ళకి పుట్టినటువంటి వాడు మన్మధుడు అందగాడు. కాబట్టి అందగాడికి తండ్రి ఇంకా గొప్ప అందగాడు. అందుకే ఈ అలంగర్ కోవిలలో ఉన్నటువంటి ఈ సుందర పెరుమాళ్ ఈ విష్ణుమూర్తిని సుందర్రాజన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఆ విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఆయన దగ్గర ప్రవహించేటువంటి ఆ నూపుర గంగ బొట్టు కొంచెమైనా సరే మన శిరస్సును తాకించుకుంటే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. అత్యద్భుత ఫలితాలను ఇచ్చేటువంటి ఆ క్షేత్ర సందర్శనం చేస్తే చాలా మంచిది. కనీసం ఆ క్షేత్రం గురించి పేరు విన్నాం, ఇప్పుడు మనం అందరం కూడా ధన్యులమయ్యాం. గురుగారు, అలాగే విల్లి పుత్తూరు అనే ఈ పేరు ఇద్దరు వేటగాళ్ళ వల్ల వచ్చిందని చెప్తారు. అమ్మవారైనటువంటి గోదాదేవి ఈ పేరుకు ఎలా గౌరవం కల్పించింది? విల్లి పుత్తూరు ఇది కూడా తమిళనాట ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి వైష్ణవ క్షేత్రం. శ్రీ విల్లి పుత్తూరు. కొంతమంది శ్రీని వదిలేస్తారు, వాళ్ళకి శ్రీ ఇష్టం లేక. శ్రీ వదిలేశారు అంటే వాళ్ళకి శ్రీ ఇష్టం లేదని శ్రీ వాళ్ళ దగ్గరికి రాదు. ఎందుకనంటే లక్ష్మి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే లక్ష్మీతే అనయ్య, తనని ఎవరు చూస్తారో వాళ్ళ వైపు ఆవిడ చూస్తుందట. కాబట్టి శ్రీని వదిలేసాము అని అంటే శ్రీ మన వైపు చూడదు. శ్రీ అంటే లక్ష్మీదేవి. కాబట్టి శ్రీ అంటే గోదాదేవి. ఇక్కడ గోదాదేవి అన్నా లక్ష్మీదేవి అన్నా ఒకరే, ఆండాల్లో ఒకరేగా ఆవిడని చెప్తారు, ఆండాల్. కాబట్టి ఆ మహాదేవి ఆ లక్ష్మీదేవితో ఉన్నటువంటి క్షేత్రం విల్లి పుత్తూరు. గోదాదేవి పరమ నైష్టికతతోటి ఇక్కడ ఆవిడ్ని అర్చన చేస్తూ ఉంటారు. అయితే ఈ విల్లి పుత్తూరు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? పూర్వం ఇద్దరు వేటగాళ్ళు ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం విల్లి ఖండన్, విల్లి ఒకటి పేరు విల్లి, ఇంకోటి పేరు ఖండన్ అనేటువంటి ఇద్దరు వేటగాళ్ళు ఉన్నారట. ఈ ఇద్దరు వేటగాళ్ళు కూడా అన్నదమ్ములు. ఈ ఇద్దరు వేటగాళ్ళు ఒకసారి వేటకి వెళ్ళినటువంటి సందర్భంలో తమ్ముడు ఖండన్ కనిపించలేదుట. ఈ విల్లికి సోదరుడికి కనిపించక, అయ్యో నా తమ్ముడు నాతో పాటు ఇంత దూరం వచ్చాడు, ఏదో జంతువుని వేటాడటానికి అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిపోయాడు, మళ్ళీ నాకు కనపట్టం లేదని చెప్పి మళ్ళీ రాత్రి అవుతుందని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాధపడ్డట. ఈ విల్లి బాధపడుతూ ఉంటే కల్లో కనిపించేట, ఏం బాధపడకు, నీ తమ్ముడు నా దేవాలయం ఎక్కడ ప్రతిష్టాపన చేయాలో
అక్కడికే వచ్చాడు. కాబట్టి ఇక నుంచి మీ ఇద్దరి పేర్లు, మీ సోదరులు ఇద్దరి పేరు మీదుగానే ఇక్కడ గోదాదేవి అనే పేరు మీదుగా మహాలక్ష్మీదేవి కూడా ఇక్కడ ఉద్భూతమవుతుంది. ఆవిడ పేరుతో కలిపి శ్రీ విల్లిపుత్తూరు అనేటువంటి పరమ పవిత్రమైన పేరుతోటి ఈ వైష్ణవ క్షేత్రం విలసిల్లుతుంది అని చెప్పి విష్ణుమూర్తి కలలో, ఆ విల్లికి కలలో చెప్పేట. ఆ రోజు నుంచి దానికి విల్లిపుత్తూరు, శ్రీ విల్లిపుత్తూరు అనేటువంటి పేరు వచ్చింది. ఈ శ్రీ విల్లిపుత్తూరులో మనం గోదాదేవి యొక్క సందర్శన మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ, ఎందుకంటే మనం తిరుప్పావై మనం చదువుకుంటూ ఉంటుంటాం కదా, ఈ తిరుప్పావై చేసినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి చోటు శ్రీ విల్లిపుత్తూరు. అలాగే అక్కడ విష్ణు చిత్తుడు ఎవరైతే ఉన్నారో, విల్లిపుత్తూరు ఆ మహానుభావుడు వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో విష్ణు చిత్తుడు, పేర్లే చూడండి, విష్ణువు యందు చిత్తము కలిగినటువంటి వాడు, మనస్సు కలిగినటువంటి వాడు. ఆయనకి సీతాదేవి ఏ రకంగా ఈ నాగేటి చాలులో దొరికిందో, గోదాదేవి కూడా తులసి కోటలో ఆ రకంగా విష్ణు చిత్తుడికి దొరికినటువంటి పరమ పవిత్రమైనటువంటి చోటు ఇదిగో ఈ విల్లిపుత్తూరు. కాబట్టి ఈ గోదాదేవి చక్కగా ప్రతిరోజు కూడా అలంకరణ చేసుకునేదట. విష్ణుమూర్తికి సంబంధించినటువంటి పూలహారం తండ్రి గారు ఏదైతే దేవాలయంలోకి తీసుకుని వెళ్ళబోతున్నారో ఆ హారాన్ని ముందు తాను అలంకరించుకునేదట. ఒకసారి తండ్రి గారి కంటపడింది. ఇది కంటపడిన తర్వాత తండ్రి గారు అయ్యో తప్పు అయిపోయిందని చెప్పి విష్ణుమూర్తి ఎదుట నమస్కారం చేసి తప్పైందని కాళ్ళకి నమస్కారం చేస్తే ఆయన అన్నట్టు, ఏం పర్వాలేదు, ఆ గోదాదేవి ఏదైతే అలంకరించుకున్నదో ఆ పూలదండే నాకు చాలా ఇష్టము అని చెప్పాడట. అంటే మహాలక్ష్మి కదా ఆవిడ, అందువల్ల కుమార్తెని ఇంకా ఆ రోజు నుంచి దైవ్యారాధనతోటి విష్ణు చిత్తుడు భావించేట. ఆ రకంగా దేవీ దేవతల యొక్క మహామహిమలు ప్రకటితమైనటువంటి క్షేత్రం శ్రీ విల్లిపుత్తూరు. అది ఈ రోజుకి కూడా చాలా మహిమోపేతమైనటువంటి క్షేత్రం. దాని సందర్శన చేస్తే చాలా అదృష్టం, ఆ పేరు విన్న అదృష్టం, ఆ కథ విన్న అదృష్టం, అది ఈరోజు మనకి లభించింది. గురుగారు, లోకంలో మహామూర్ఖులు ఎవరు అని అంటే మొదట దుర్యోధనుడు, రెండవది రావణుడి పేరు చెప్తారు. వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు చెప్తారు? మూర్ఖశిఖామణి అంటుంటారు చూడండి. ఈ మూర్ఖశిఖామణులు అనేసరికి ద్వావిమౌ లోకో, ఇద్దరే ఉన్నారా ఈ లోకంలో, మిగతా వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ మూర్ఖుల్లో ఏదో ఆంగ్ల పరిభాషలో సూపర్లేటివ్ అని చెప్పి ఏదో డిగ్రీ అంటుంటారు చూడండి, పెద్దది. అందరిలోకి మూర్ఖుల్లో అందరిలో కూడా చాలా గొప్ప మూర్ఖులు రావణుడు, దుర్యోధనుడు. మూర్ఖుడు అంటే ఏంటంటే తెలివితేటలు ఉన్నటువంటి వాడు. ఒక నిప్పు అక్కడ ఉందనుకోండి, అది కాలుతోంది అని తెలిస్తే ఇది చాలా చల్లగా ఉందిలే, ఇది ఏంది మనని చేయదులే అని చెప్పి దాని మీద అస్తమానం చేయి పెట్టడు. ఒక్కసారి కనుక తగిలితే, నిప్పు వేడి తగిలితే ఇక దాని జోలికి వెళ్ళడు, అక్కడ నిప్పు ఉంది అంటాడు. వాడికి తెలివి ఉంది కొంచెం, కానీ అది నిప్పు అని తెలిసిన ఇది నన్నేం చేయదు, ఇదేముంది నిప్పు, ఇది వేడే ఉందని అస్తమానం దాన్నే ముట్టుకుంటూ గాయాల పాలవుతుంటాడు. అటువంటి వాడిని మూర్ఖుడు అంటారు. ఎలాగో చూద్దాం. రావణాసురుడు, ఇతను తెలిసిన మూర్ఖుడు అని మన వాళ్ళు కొంతమంది అన్నారు. దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు, రావణుడు తెలిసిన. మళ్ళీ ఇదేంటండి మూర్ఖులు అన్నారు, మళ్ళీ తెలిసిన మూర్ఖుడేంటి, తెలియని మూర్ఖుడేంటని. రావణుడికి మంచి పట్టింపు ఉంది, అంటే తాను అనుకున్నదే జరగాలి, కానీ అతనికి అన్నీ తెలుసు. జై విజయుల్లో ఒకడు కాబట్టి అనరణ్యుడు అని చెప్పి ఒక ఇక్ష్వాకు వంశపు రాజు, ఉత్తరాఖండలో వస్తుంది మనకి. అతన్ని చంపబోతూ ఉంటే అనరణ్యుడు శాపం పెడతాడు. ఏం శాపం పెడతాడంటే, మా వంశంలోనే పుట్టేటువంటి వాడు నిన్ను నాశనం చేస్తాడు అని చెప్పి. ఇతను ఈ జై విజయుల్లో ఒకడైనటువంటి రావణుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు రాముడు పుడతాడా, ఎప్పుడు నేను వైకుంఠానికి వెళ్ళాలా. అందువల్ల ఇతనికి అన్నీ తెలుసు, తెలిసిన మూర్ఖుడు. కానీ పైకి మాత్రం పంతం పట్టినట్లుగా ఉంటాడు, ఎవరు చెప్పినా విండు. ఎందుకంటే సీతమ్మని తీసుకురావద్దు అని నెత్తి నోరు బాదుకొని చెప్పాడు మారీచుడు. కానీ సీతమ్మని తెస్తేనే రాముడు వస్తాడు, తన్ని సంహరిస్తాడు, మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలి. కాబట్టి పైకి మాత్రం మూర్ఖపు పట్టుదల. తతో రావణ నీతాయాహ సీతాయాహ శత్రుకర్శనః. సుందరకాండలో, మహామహిమోపేతమైనటువంటి సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. ఇక్కడ చూడండి, తతో రావణ నీతాయాహ.
వాల్మీకి మహర్షి ఇతని మూర్ఖత్వాన్ని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి, తెలిసిన మూర్ఖత్వాన్ని. తతో రావణ హృతాయాహ అన్లా. హృతం అంటే ఏంటి? దొంగిలించబడింది అని, అపహరించబడిన దాన్ని హృతము అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే తతో రావణ నీతాయాహ, రావణుని చేత తీసుకొని పోబడిన సీతని వెతుకుతూ హనుమంతుడు బయలుదేరాడు. రావణుని చేత తీసుకొని పోబడిన అంటే ఏంటి? వాడు దొంగిలించాల సీతని, కావాలని తీసుకెళ్ళాడు. తన్ని మూర్ఖుడని అందరు తిట్టుకుంటున్నా కావాలని తీసుకెళ్ళాడు. ఎందుకంటే సీతమ్మని నేను లంకలో పెడితేనే రాముడు వస్తాడు, అతని ద్వారా నాకు విముక్తి లభిస్తుంది. అందువల్ల వాల్మీకి చాలా జాగ్రత్తగా రామాయణం మొత్తం మీద ఇలా అన్వేషణ చేస్తే రావణుడి యొక్క తెలిసిన మూర్ఖత్వాన్ని ఆ రకంగా మనకి ప్రకటితం చేస్తాడు. ఇక రెండో వాడు ఉన్నాడు, దుర్యోధనుడు. ఇతను తెలియని మూర్ఖుడు అంటారు దుర్యోధనుడిని. మూర్ఖుడు అంటే వాడికి తెలియదు, ఒకటి చెప్తే విండు, అలాంటి వాడిని మూర్ఖుడు అంటారు. ఇతను కర్ణుణ్ణి తన ప్రాణంగా ఎంచుకున్నాడు, ప్రాణమిత్రుడి కింద. పాండవులంటే వల్లమాలినటువంటి దేశం చిన్నప్పటి నుంచి. కర్ణుడు ఒక్కడే రక్షిస్తాడు అని చెప్పి ఎంచుకున్నాడు. కర్ణుడు అనేక సందర్భాల్లో ఓడిపోయినప్పుడు కర్ణుడి పరాక్రమం తెలియాలి. కానీ కర్ణుడినే నమ్ముకొని యుద్ధానికి దిగి తను నాశనమయ్యాడు, మొత్తం వంశాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఇతను తెలియని మూర్ఖుడు, అతనేమో తెలిసిన మూర్ఖుడు. ఇది ప్రపంచంలో పేరుగాంచిన ఇద్దరు మూర్ఖులు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.